నిన్ను చేరుకున్నాను
సరికాదయ్యా బలపరచు బలవంతుడా బలవంతుడా బలపరచు బలవంతుడా జ్ఞానము బలవంతుడా నాకున్న బలము సరికాదయ్యా నాకున్న బలము సరిపోదయ్యా నాకున్న జ్ఞానము సరికాదయ్యా. చివరికైతున్నా 2 సంవత్సరాలు రక్షణ మాత్రమే మరొకరికి మాత్రం అవకాశం ఉంది. ఇంకా ఒక్కరు మాత్రం రండి, మిగిలిన 3 వారాలకు పాల్గొంటున్నారు. చివరికి త్వరగా 2 సంవత్సరాలు రక్షణ మాత్రమే అవి సంఘం ఉంది. పిల్లల సంఘానికి రాష్ట్రం గారు గురించలేదట. చివరికి సాధించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే రవి కృతజ్ఞత స్తోత్రము రారథు సన్నిధికి ఎదురము సత్ప్రభు నామము కీర్తనలు సంతోషం జీవము రాణి సాధించి పాడుదము రక్షణ దూర్గము మన ప్రభువే మహదేవుడు ధనరాజ్యము గలరాజు భూమ్యాగాధపు లోయములు భూభర శిఖరము రాయగరు రాణి సాధించి సముద్రము సృష్టించిన ఆయనదే సాక్షి నివాసము భూదేశం ఆయన దైవము పాలితుడా ఆయన మేపే దేవులములు ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన సన్నిధి మోకెదము ఆయన మాటలు కైకొనినా మనకెంతో మేలగును. తండ్రి కుమార శుద్ధాత్మకులు బహు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని నీప్పుడు ఎల్లప్పుడూ నైనట్లుగాను నౌను అదే రండి. సర్వోత్తమోడు త్వరలో వచ్చి మీ వల్ల బాధపడుతూ ప్రార్థన చేసుకొచ్చాము. మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రోగ్రెస్ చేసుకోవాల్సి ఉండాలని జ్ఞాపకం తీసుకొచ్చి 10 నిమిషాలు ప్రతి ఒక్కరు మౌనం నుండి మీ వల్ల బాధను ప్రార్థన చేసుకొచ్చాము. మహాగణుడు పరిశుద్ధులైన మా ప్రియపరులందరికీ మీ పరిశుద్ధమైన నామములకు వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు చేసుకుంటున్నాం. తర్వాతకి ఈ 2వ ఆరాధన రోజున ఇప్పటి ముందు స్తుతించడానికి కీర్తించడానికి స్తోత్రాలు. ఇంతవరకు దాన్ని మేము పాడిన పాట ద్వారా ఇప్పుడు మహిమపరచడానికి నమ్ముతున్నాం. నా ద్వారా మేము పాడిన పాట ప్రకారంగా పాటలు జీవితం సరిచేసినట్లుగా
స్వీకరించండి. మీకు వాళ్ళు చూపిస్తుంటారా మీరు మాకు అనుభవించిన ఈ గొప్ప రక్షణ సహాయం తెచ్చండి. గ్రహించడం గ్రహించగలిగే మనసులో మార్పులకు దయచేసి మీరు ఆనందండి. మీరు ప్రపంచండి మా ప్రభువులు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన బలమైన ఉన్నత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాసనంలో ఈ రెండవ ఆరాధనలో ఆ సందర్భాన్ని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసను, ఈమెను మీరు ఎలా పొందబడుతున్నారు. ఈ మాట ఒక్కసారి దేవుడి పిల్లలు ఈ మాట నుంచి మనము గమనిద్దాం. పిల్లలు గమనించినట్టే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ఇదే సందర్భాన్ని మనము యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూడవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయం కూడా అయితే సందర్భాన్ని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మిక్కిలి విలువ గల అత్తర గుడ్డలు తీసుకుని ఆయన తల మీద పోసిన ఈ సందర్భాన్ని ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఆ స్త్రీ అలా చేస్తుంది? సమసాధారణంగా మనం గమనించినప్పుడు విలువైన వాటిని మనం విలువైన వ్యక్తులతోనే మనం పంచుకుంటూ ఉంటాం. అందులో విలువైన వస్తువులు, విలువైన సామాగ్రి, విలువైనవి సమసాధారణంగా మనము గమనించినప్పుడు విలువైనవి మనం ఎంత మాత్రం పడి పిల్లలకి అన్నిటిగా చేస్తే అది ఏమవుతుంది? పిల్లలకి పిల్లల చెట్టులో ఆ విలువైనవి పెడితే వాటి విలువ తెలియదు. అందులో ఒక సందర్భాల్లో చాలా సందర్భాల్లో కొంతమంది చెబుతూ ఉంటారు. ఒక వ్యక్తి వెళుతున్నప్పుడు సముద్రపు దగ్గర ఒడ్డు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ మెరిసేంటి ఒక రాయి కనబడ్డాడు. ఆ రాయిని తీసుకుని వెళ్తున్నాడు. మరికొన్ని రాడు అవి వస్త్రాలని, అవి విలువ కలిగిన రత్నాలని, విలువ కలిగిన రాళ్ళని సంగతి తెలియకుండానే వాటిని పారవేసిన సందర్భాన్ని మనం చాలా సందర్భాల్లో ఉపమానంగా మనం చెబుతాం. అంటే ఒక విలువైన వాటిని విలువైన వారికి చేతిలో పెడితే ఏమవుతుంది? ఆ విలువ వారి తెలియక తద్వారా ప్రియులను గమనించండి, ఆ విలువైన వాటిని పాలన చేసే అవకాశం కనబడుతుంది. ఈ స్త్రీని మనం చూసినప్పుడు ఈమె ఒక అత్తగుడిని తీసుకొచ్చింది. దాని విలువను వచ్చి యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ గమనించినట్టు దానికి వెలగడుతున్నాడు. ఎంతగా 12వ అధ్యాయం చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం చూస్తే 300 దేనారములకు అమ్మి అంటే దేనారము ఇంచుమించు ₹150 ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే మీరు గమనించండి, 300 దేనారాలకు మీరు అమ్మివేయచ్చు కదా అనేది ఒక మాట. అంటే చాలా విలువైనది. కాబట్టి ఇప్పుడు ఆ విలువైన అత్తరుడు విలువైన యేసుక్రీస్తునకు ఆమె అర్పించినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నమాట, ఎవరైనా ఒక చెడు పని చేస్తుంటే మంచి పని చేసామన్నారు. ఒక మంచి పని చేస్తుంటే ఎందుకు వాళ్ళు చెప్పేస్తాం అంటారు. అంటే మీరు గమనించండి, సమస్యలైన సమాజం ఎటువంటి మనస్తత్వం ఉందంటే మంచి కార్యాల పట్ల ఆసక్తి కలిగి లేదు, మంచి కార్యాల గురించి అవగాహన లేదు, మంచి చేద్దాము అనే ఒక ఆలోచన ఈరోజు మనుషులు కనబడకుండా పోయింది. ఎందుకంటే చాలా మంది దాన్ని చెబుతూ మంచి చేస్తే ముంచేస్తున్నారని అంటున్నారు. శాతం మంచి చేస్తుంటే ముంచేస్తున్నారని చెప్పి ఏం చేయలేదంట, మంచి కార్యం చేయట్లేదు. అంటే ప్రభు యొక్క మాట చూసినప్పుడు ఈ స్త్రీ నా విషయమై అంటే చూడమాట, నా విషయమై ఒక మంచి కార్యము చేసేది అంటున్నారు. నా విషయమై ఒక మంచి కార్యం. ఈరోజు మనం అనుకుందాం, దేవుడి పిల్లగా దేవుడి విషయమై నేను ఏదో ఒక మంచి కార్యం చేశారా? సమసాధారణంగా మనం వీళ్ళు ఎవరైనా అడిగితే అవి చాలా మంచి కార్యం చేశాను, దేవుడికి కాలు ఇచ్చానండి, అదే మంచి కార్యం అండి అంటారు. అలాగే నేను ఏదో చేశానండి, దేవుడికి అది ఇచ్చుకున్నానండి అని కొంతమంది మంచి కార్యం అంటే అది దేవుడితో పోల్చుకుంటారు, వేటితో వారు పోల్చుకుంటారు. అయితే ఇక్కడ స్త్రీ గురించి మనం చూసినప్పుడు ఆమె నా విషయమే ఒక మంచి కార్యం చేసింది. ఈరోజు దేవుడి బిడ్డలుగా ఈ మాటలు వింటున్నట్టు మనమందరూ కూడా
దేవుని విషయంలో మంచి కార్యం అనేది ఏమై ఉన్నది అంటే అత్తరు పుట్టి తీసుకుని వచ్చి ఆయన తల మీద పడిన మంచి కార్యమా? అలాగైతే మనము కూడా ఎన్నో విలువ కలిగిన అత్తరులు తీసుకువచ్చి ఇప్పుడు ఆయన దేవుడు మన మధ్యకుడు ఆయన విగ్రహాన్ని చూసుకుని ఆయన విగ్రహం మీద అర్పిస్తే అది మంచి కార్యం. ఈరోజు చాలా మంది విగ్రహాల మీద పాలాభిషేకం చేసే వారు ఉన్నారు. అంటే ఇంకా వారిని విభజించట్లేదు కానీ ఆ వ్యక్తి మీద వారికి అభిమానం అలా ఉంటుంది. అందులో చాలా సందర్భాల్లో ఫేస్బుక్ లోను వాట్సాప్ లోను కొన్ని ఇమేజ్లు కనబడుతూ ఉంటాయి. చాలా మంది పసిపిల్లలు పాలు లేకుండా వారు పాలు లేని పరిస్థితుల్లో ఉన్న పసిపిల్లలు చూపిస్తారు. విగ్రహాల మీద పాలాభిషేకం చేసేటి ఆ వ్యక్తులు చూపిస్తుంటారు. ఏది మర్చిపోయినట్టారు అంటే ఆకలితో అలవడిస్తున్న చిన్న పిల్లలకి పాలను ఇవ్వడం మంచిదా, ఏమి చేయని విగ్రహానికి పాలాభిషేకం చేయడం మంచిదా అని ఒక ఏది మంచిది అని లోపల కొన్ని మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు గమనించడం దేవుని విషయంలో మంచి కార్యం అంటే ఎలా ఉంటుంది, మంచి అంటే ఎలా ఉంటుంది అంటే అత్తరు తీసుకొచ్చి ఆమె తల మీద వేసినంత మాత్రాన మంచి అయిపోయిందా, మంచి కార్యం చేస్తుందా? మరి అదే మంచి కార్యం అయితే ఈరోజు క్రైస్తవులు కూడా మనము కూడా అదే మంచి కార్యం చేయాలంటే ఆలోచన చేయండి. ఈరోజు వాక్యం ఉంటుంది నీ కూడా. అందుకనే చాలా మంది నేను అనుకుంటున్నాను, చాలా మంది సేవకులు దైవజనులు పెడుతున్నవారు వారు కూడా మేము కూడా యేసుక్రీస్తు లాంటి వారు దేవుని సేవకులు కానీ సేవకుడికి చేస్తే ఎవరికి చేసినట్టు దేవుడికి చేసినట్టు అనే భావన చాలా మంది అటువంటి ఆలోచన కలిగిన వారుగా చాలా మంది ఉన్నారు. అంటే మీరు గమనించండి, నిజమే సేవకుడు అనబడిన వాడు ఏదో దేవుని ప్రతినిధిగా భావించే 2వ అధ్యాయంలో 5వ వచనం చూస్తే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మధ్య ఆయన పులిస్ చేస్తున్నాడు. యేసుక్రీస్తు తప్ప ఇక మధ్యవర్తులు అనే వారికి ఎవరు లేరు. యేసుక్రీస్తు తప్ప ఏ మార్గమును తప్ప నా విషయమే ఒక మంచి కార్యం చేసింది. అత్తరు గుడి తీసుకుని ఆ విలువైన అత్తరును ఆమె గమనించండి. ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్పగా కమ్మి బీదలకి ఏమొచ్చును కదా అనేది మా అర్థం కాదు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు తల మీద పోసిన ఆ అత్తరు అది నష్టపరి చేస్తుంది. ఇవి మంచి కార్యం చేయలేదు. కానీ ప్రభు అంటున్నారు ఈరోజు చాలా మంది మిక్కిలి విలువ గల అత్తరు ప్రభువును కల్పించింది కాబట్టి మీ జీవితంలో కూడా మీరు కూడా మీ విలువైన బంగారాన్ని, మీ విలువైన నగలు, ఆభరణాలు దేవుడి మాకు. అందుకే చాలా మంది మనం చూసినప్పుడు కొన్ని హైందవ దేవాలయాలు మనం చూసినప్పుడు నిలువు దోపిడీ అంటూ ఉంటారు. అలాగే నిలువు దోపిడీ అంటారు, లేకపోతే ఏదంటారు దాని నిలువు దోపిడీ కాదు, నిలువు కూడా దేవుడికి పడ్డారు. ఈరోజు నిజంగా చాలా విలువైన సమయం అంటారు చాలా మంది. ఇది చాలా విలువైన సమయం అంటారు. మన కుటుంబాల్లో కూడా ఈ ఆదివారపు ఆరాధన అనేది, ఈ ఆదివారపు సమయంలో మన ఇంట్లో కొన్ని వివాహాలు జరుగుతాయి, కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. అది మనకు విలువైనది, అది విలువైనదే. అయితే అంతకంటే విలువైనది ఏంటంటే దేవుడి యొక్క సన్నిధి. ఈరోజు దేవుడి కంటే విలువైనది ఏదైనా ఉండదా? ఈ రోజున బంగారం కంటే వెండి 34 వచ్చారు చదువుతారు. అపోస్తలుల కార్యములు 4:34 భూములైనను ఇండ్లనైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి ఇప్పుడు పేదలలో కుష్ఠరోగైన ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభు యొక్క తల మీద కూర్చున్న సందర్భాన్ని మనం చూస్తాం. ఆ ఇల్లంతా కూడా అత్తవాసంతో నింపబడింది అనే మాట కూడా మనం వాసంతో చూస్తున్నాం. నింపబడింది ఆ ఇల్లంతా కూడా అత్తవాసంతో నింపబడింది. ఆ మంచి కార్యాలు అవి సువాసం ఎంత కూడా ఇంకా దాని చేయాలనిపిస్తూ ఉంటారు. అందులో చాలా
ఇల్లు అనేది చాలా విలువైనది. అటువంటి మనం ఇవ్వగలమా? అటువంటి భూమిని మనం దేవుడి కోసం మనం ఇవ్వగలమా? అంటే ఆదిమ సందర్భంలో విశ్వాసం ఎంత గొప్పగా ఉందంటే, మంచి కార్యము అనేది ఏదంటే ఆ పేదలను దృష్టిలో ఒక స్త్రీ చేసిన కార్యాలు బట్టి కూడా ఆలోచించు. మంచి కార్యం అంటే ఏంటి? ప్రభు చెప్తున్నమాట 19వ అధ్యాయంలో, అందుకు ఆయన 19వ మంచి కార్యములు గురించి మంచివాడు అప్పుడే గైకొనమని చెప్పారు. మంచి కార్యం అనేది మొదటి సందర్భంలో విశ్వాసులు వారు భూములను దేవుడు వారు అమ్మి వాటిని వెల తెచ్చి అపోస్తుల పాలనలో మనం ఈ సందర్భంలో పరిశీలన చేస్తున్నాం. మన దేవుడికి ఎంతో ఇవ్వాలి, ఎంతో ఎక్కువగా ఇస్తే, ఎంత ఎక్కువగా ఇస్తేనే అంత ఎక్కువ వచ్చి వాళ్ళు అవుతాము మనం చూస్తున్నాం. కానీ మంచి కార్యం చేయడానికి చేయట్లేదు, నేను మంచిగానే చేస్తున్నాను, ప్రవర్తిస్తున్నాను, అన్ని మంచి అంటే ఈ రోజు గమనించి సమాజంగా చూస్తే ప్రారంభం మీకు చెప్పాను, మంచిగా ప్రవర్తన జీవనోపాధిని వారు విడిచిపెట్టి ప్రభువును వెంబడించారు. అందుకనే ప్రభువు గురించి మాట్లాడారు. రాగలదా అనే సందర్భాన్ని మనము ఆలోచించవచ్చు. యోహాను సువార్తలో ఇక్కడ రాయబడుతుంది, ఫిలిప్పు అతను ఏంటంటే నేను వచ్చుని మీరు ఎవరు వచ్చులో చేయకపోతే ఎవరైతే చెప్పలేక అంటే ఎవరైనా మిమ్మల్ని వచ్చి మీరు ఎవరు మంచోడంటే ఎవరు ఎత్తలేదు. ఎందుకంటే నేను మంచోడని చెప్పడానికి నేనే మంచివాడని చెప్పి చెప్పాలంటే అందులో ఉంటుంది నీలో చదవతనం ఏంటో, అంటే మిగిలిన వాళ్ళు చదవడానికి ఉన్నారు. అయితే కుమార్తె చాలా అంతటి ఆటంలో కూడా మంచి ఉన్నతమైన చదువుంది. ఒకసారి కోయంబత్తూరు ఎక్కడికో వెళ్ళడానికి ఆమె ప్రయాణం అయ్యింది. చెన్నైలో దిగిపోయేవాడు. చెన్నైలో దిగిపోతే ఉదయం వారు 7 గంటలకు ఎప్పుడో చెన్నైలో దిగిపోయారు. అయితే 8:30కి వారికి కోయంబత్తూరులో వారికి ఇంటర్వ్యూ కౌన్సిలింగ్ ఉంది, ఇంకా వారికి ఉన్నత చదువులు చదవాలి. అటువంటి సమయంలో వారు పేదస్థితిలో ఉన్నారు, వారు ఒక బేదస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ వారు కొంతమంది పాదచోట్లు అక్కడ ఏంటి అని మా అమ్మాయి చక్కగా చదువుకుంది, ఇంకా ఉన్నతమైన చదువులు చదవడానికి మేము వెళ్ళాల్సి వచ్చింది. ఇంకొక 5 మీరు కనీసం ఒక 7 గంటల ప్రయాణం చేస్తే కౌన్సిల్ కూడా అయిపోతుంది అని చెప్పేసి దిగులు పడుతున్నారట. ఈ లోపుగా ఆ మార్గం కూడా కొంతమంది చూసి అమ్మాయి యొక్క గుణలక్షణం బట్టి అప్పటికప్పుడు అక్కడ ఉన్నవారు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి చెన్నై నుంచి ఎయిర్పోర్ట్ కి క్యాబ్ బుక్ చేసి అక్కడి నుంచి వాకింగ్ వస్తుంది. మంచి కార్యం ఏంటంటే ఇది వాకింగ్ వస్తుంది, ఆయన ఆరోగ్యంలో గైకోవడమే మంచి కార్యం. ప్రతి ఆరోగ్యం ఆరాధన ఇది మంచి కార్యమో చెడ్డ కార్యమో? ఖాళీ లేదండి, ఖాళీ లేదట. ఇది ఒక మంచి కార్యంగా దేవుణ్ణి ఆరాధించబడి ఈ మంచి కార్యాన్ని కార్యం గురించి మనుషులు వెనకడుగు వేస్తున్నారు. ప్రార్థనకు రావాలంటే సిగ్గు, ప్రార్థనకు రావాలంటే భయం, ఇక్కడ ప్రార్థన ఖాళీ లేదండి అనుకుంటారు. రోజు ఎంతో మంది దేవుని కొరకు ఇటువంటి గొప్ప మంచి కార్యాన్ని చేయకుండా దేవునికి దేవుని దృష్టిలో చెడ్డవాళ్ళే మిగిలిపోతున్నారు. కాబట్టి దేవుడి గ్రంథంలో ఆ స్త్రీ వేదనలో కుష్ఠరోగి పడుతున్న స్త్రీ మిక్కిలి విలువల అందరూ ఆయన తల మీద కూర్చి ఒక మంచి కార్యం చేసిన మాటలు మనం చూస్తున్నాం.
అపోస్తల కార్యంలో ఆదిమ సంఘ విశ్వాసులు తమ ఇంట్లోనూ తమ భూములు అమ్మి అపోస్తల పాలనలో పెట్టారు. అది మంచి కార్యం మనం గమనించాము. అయితే యేసు వద్దకు వచ్చినాక ఎవరు మంచి కార్యం ఏంటి నిశ్చయపోతారంటే అంటే ప్రభు చెప్పిన వాటి ఆజ్ఞలను గైడు. ఈ రోజు నీ వాక్యం నీకు కూడా నువ్వు ఎంత దేవునికి నువ్వు కాలు నడిపించినా ఆయన ఆజ్ఞలను గైపడకపోతే అందులో శాస్త్రంలో పడుకుంటున్నాను. ఎవరైనా కాలు పంపిస్తే వెనక్కి తిరిగి పంపించేస్తుంటాను. పట్టుకెళ్ళిపోవా ఆ వాళ్ళని పట్టుకొచ్చి దేవుడి సొంతం వచ్చి ప్రార్థన వచ్చి ప్రార్థనలో కాలు వేయమని చెప్పండి అమ్మా అంటున్నాను. ఎందుకు మాట చెప్తాను అంటే దేవుడికి కావాల్సిన నీ కాలు కావాలా నువ్వు కావాలా? అందుకే రోమత ప్రవచనంలో మీ శరీరము సజీవ యాగముగా ఆయనకు సమర్పించండి అనే మాటలు మనం చూస్తాం. ఈ రోజు ఈ వాక్యం నీవు కూడా శరీరం కంటే విలువైన దేవుళ్ళకి ఈ రోజున మన కళ్ళు మన గుండె మన శరీర అవయవాలు మన కిడ్నీ మన లేకుండా ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి. నిన్న దినాన మేము బండపేట ప్రాంతంలో చూసినప్పుడు బహుశా ఒక యవనస్తుడు బిక్కిన వారి కుటుంబంలో ఉంటాను. ఒక యవనస్తుడు చనిపోయాడు. చనిపోతే ఆ యొక్క వ్యక్తి యొక్క అవయవాలన్నీ కూడా దానం చేసిన మంచివారు తల్లిదండ్రులు తమ బిడ్డలు చనిపోయిన మంచి వయసులో ఉన్నాడు పిల్లడు. బిక్కిన సతీష్ సంథింగ్ ఏదో పేరు ఉంది మర్చిపోయాడు. ఆ వ్యక్తి చనిపోతే ఆ యవనస్తుల యొక్క అవయవాలను కూడా కళ్ళు ఆ గుండె ఏదైతే ఆ అవయవాలు పనిచేసే అవయవాలన్నీ కూడా అవయవదానం చేశాడు, మంచి పని చేశాడు అంటారు. అంటే మంచి కార్యం అంటే ఏంటి? ఇప్పుడు తన శరీరంలో అవయవాలన్నీ కూడా ఏం చేశాడు? అవయవదానం చేశాడు. ఇప్పుడు అన్నదానం అన్ని దానాల్లో కన్నా ఏ దానం ఇస్తున్నారు? అన్నదానం. అంటే దానాలు చాలా ఉన్నాయి. రక్తదానం, అన్నదానం, ప్రాణదాత ఇవన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అవయవదానం అనేది కూడా మనకు కనబడుతుంది. అంటే ఎందుకు విషయం ఎప్పుడంటే దేవుడి విషయంలో నీవు కూడా చేసే మంచి కార్యం ఏదంటే లోకంలో ఎన్నో మంచి కార్యం చేయొచ్చు, కానీ దేవుడి విషయంలో నువ్వు ఏ మంచి కార్యం చేస్తున్నావు? రోజు దేవుడి సంఘంలో పాడు చేసి నేను ఒక మంచి కార్యం తీసుకుంటాను. ఉన్న చోట సంఘాలు పెట్టి నేను మంచి సంఘం పెట్టానంటాడు. మంచి సంఘాలు పెట్టాను అసలు మంచి సంఘమే కాదు. సంఘాన్ని చదవగొట్టి సంఘాన్ని విడగొట్టి సంఘంలో భేదాలు నిలుపజేసి విశ్వాసం పాడు చేసి నీ వైపు నడిపించుకుని అదే మంచి సంఘం పెట్టాను, నేను ఆడికంటే మంచి సంఘం పెట్టాను, వీడికంటే మంచి సంఘం పెట్టాను అని చెప్పుకునే పొరపాటు లేదు ఈ రోజున లోపం. నేనంటున్నది అసలు మంచి సంఘం కాదు, దుష్టుల సంఘం అని అంటారు. సంఘాన్ని విడగొట్టి సంఘాన్ని పాడు చేసి సంఘాన్ని చదవగొట్టి ఐక్యతను పాడు చేస్తే అది మంచి సంఘం అలాగే అది మంచి సంఘం అలాగే మంచి బోధకుడు అలాగే. రోజున వాక్యం పెట్టి గమనించినప్పుడు ఒక మంచి సేవకుడుగా మంచి విశ్వాసంగా నీవు కూడా ఉండగలంటే దేవుడి ఆజ్ఞలు పాటించాలిగా, ఆయన మాటను అనుసరించాలిగా, ఆయన కొరకు నీ జీవితాన్ని అర్పించాలిగా. నువ్వు ఏం చాలించావు దేవుడి వరకు అనగా ఆ వేదనలో కృష్ణుడి ఇంటి వద్ద ఆమె చేసిన కార్యం ఏంటి? త్యాగంతో కూడదు. అనగా ఆమె ఎంతో త్యాగం చేసిన విషయాలు గుర్తారు కాదు. విలువైన దాన్ని ఆమె ప్రభు పంపించినట్టే దాన్ని సంపాదించడానికి ఎంత కష్టపడుతున్నారు, అది సంపాదించడానికి ఎన్ని దినాలను ప్రయాసపడి ఉన్నారు ఆలోచించండి. 300 దినాలము నువ్వు అది అన్వేషించడాన్ని మాట చూస్తాం. అది మనకి కొంచెం ఇప్పుడున్న కాలంలో మనకి అది కొంచెం తక్కువేమో, కానీ అప్పుడున్న కాలంలో ఒకవేళ అది చాలా ఎక్కువే. అంటే మీరు గమనించండి దేవుడి గ్రంథాన్ని ఎంతగా మనము ఈరోజు చూడండి బిడ్డలు చూసినప్పుడు అబ్రాహాము మనకు గమనించినప్పుడు అబ్రాహాము తన కుమారుడు ఇస్సాకును బలిగా అర్పించడానికి వెనుకాడలేదు. అంటే ఈ మాట చెప్తున్నాడంటే మీ బిడ్డలను దేవుడి సేవకు ఇవ్వగలరా? దేవుడి సేవకు అర్పించగలరా? అంటే దేవుడి సేవ చేయడానికి దేవుడి పని చేయడానికి మీ బిడ్డలో ఎవరైనా మీరు తయారు నీకు ఇద్దరు బిడ్డ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ పిల్లలు చదివిస్తున్నట్టు అంటే మీ బిడ్డలో చాలా విలువైన వాడు. నా పిల్లలు చాలా మంచివాడు, నా పిల్లలు మంచిగా ఎదగాలంటే వాళ్ళు మంచి వ్యక్తిత్వంలో పెంచగలంటే ఒక పిల్లవాడిని దేవుడి సేవ కల్పించగలరు. అన్న అదే చేస్తుంది కదా. అన్న తన ఒకగానొక బిడ్డని సమయంలో తనకు పుట్టిన లేఖలేక పుట్టినట్టు ఆ సమయంలో దేవుడు మెదుగా ప్రతిష్టపజేస్తుంది. అంటే మీరు గమనించండి చాలా వ్యాధపడి ఆమె ఆ బిడ్డని కన్నది ఎన్నో ఆమె ప్రార్థన చేసింది, దేవుడికి అప్పుడు బతుకుంది. ఇప్పుడు ఆమె దృష్టిలో చాలా విలువ, పిల్లలంటే చాలా విలువ, తల్లిదండ్రులకి చాలా విలువగా చూస్తారు, చాలా చక్కగా చూస్తుంటారు. అటువంటి విలువైన నీ సొత్తులు దేవుడి కొరకు ఇవ్వగలగాలి. నీ తనాన్ని కాదు, నీ కూడా బంగారమే కాదు, ఏదైతే నీ జీవితంలో ఇది విలువ అనుకుంటున్నావు ఆ విలువైన దాన్ని దేవుడి కోసం సైతం ఇవ్వగలిగేంత ధైర్యం నీలో ఉండగలగాలి, ఇవ్వగలిగేంత ఇవ్వగలిగేంత విశ్వాసం నీలో ఉండాలి. అటువంటి గొప్ప విశ్వాసం అబ్రాహాము కలిగిన వాడు ఉన్నాడు. లేఖనాలు పుట్టాడు
తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోరియా పర్వతం మీద ఆ బలి అర్పించడానికి వెళ్ళిపోతున్నాడు. పిల్లవాడు అడుగుతున్నాడు, ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా తన బలికి అన్నీ ఉన్నాయి, గొర్రె లేదని అడుగుతున్నాడు. అంటే మీరు గమనించి అటువంటి సమయం అబ్రాహాము ఎంతగా అతను వ్యాధులు పడుకుంటాం ఆలోచన. ఈ రోజు దేవుడు యొక్క వాక్యం మనం చూసినప్పుడు దేవుడు ఒకవేళ నీ ఇంట్లో ఉన్న వారిని ఆయన తీసుకున్నప్పుడు ఆయనకి అందులో యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది అన్నాడు. ఇక్కడ యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలదు. ఈరోజు నీ కుటుంబంలో కూడా ఒకవేళ నీవు దూరం అయినప్పుడు, ఒకవేళ నీవు దేవుడు ఒకవేళ దేవుడి పిలుపుతున్న వారు వెళ్ళినప్పుడు మనం ఏం భావించాలి కదా, దేవుడు వాళ్ళు ఉండలేగలమా? అందులో 7 కూడా అంటాడు కదా, 7 కుమారులు 3 కుమార్తెలు ఆ 10 మంది బిడ్డలు కూడా దేవుడు వారిని పిలుచుకున్నప్పుడు యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నప్పుడు యెహోవా నామమునకు స్తుతి కలుగును. అంటే విలువైన వారు, బిడ్డలు విలువైన వారే, కానీ ఆ విలువైన ఎప్పుడైతే దేవుడికి ఇచ్చామో ఆ విలువ మరింత పెరుగుతుంది. తద్వారా మనలో మంచితనము పెరుగుతుంది. ఈరోజు నీవు కూడా ఏది నీ జీవితంలో విలువైనది, ఆ విలువైన దాన్ని నువ్వు దేవుడి కొరకు ఇవ్వగలిగే విశ్వాసం నీలో ఉన్నదా? కాబట్టి ఏది మంచిదని దేవుని ఆజ్ఞలు పాటించాలి. ఆ ఆజ్ఞలు అనుసరించడానికి నీవు విలువైన సమయం, నీ విలువైన పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి దేవుడికి నువ్వు రాగలవా? ఈరోజు ఈ వాక్యం నీవు నేను కూడా మన పరిస్థితి చేసుకున్నాం. దేవుడి గ్రంథంలో రాయడం ప్రకారంగా మంచి కార్యం చేయడానికి మనం సిద్ధపడతాం. చెడ్డవారి వద్దు, చెడ్డ పనులు చేయడానికి కూడా పుష్పిస్తానికి వ్రాయబడుతుంది. చెడ్డవారు చూసి వ్యసనపడకని వ్రాయబడుతుంది. మంచివాడు ఒక్కడే, ఆయనే దేవుడు. ఆ మంచివాడు అయిన దేవుడిని నీవు కూడా పిల్లరా మనము కలిగి ఉన్నాం. మనము మనము కూడా మంచి కార్యం వచ్చేలో మనం ముందుకు రావడానికి వారు ఉండాలి. కేవలం అపోస్తలుగా ఆరోగ్య సంఘమే కాదు, వేతనం ఉన్న పుష్పమే కాదు, ఇటువంటి దాకా స్త్రీ మాత్రమే కాదు. అనేక మంది ఈ రోజు పిల్లల దేవుడి కోసం అనేక మంది బిడ్డలు, అనేక మంది తమ జీవితాలని విలువైన తమ బ్రతుకులు ఏదైతే విలువైన ఉన్నావో ఆ విలువైనవన్నింటినీ కూడా వారు దేవుడికి రాదు. దానిని కూడా దేవుని మందిరం కట్టబడడానికి ఎన్నో విలువైన వాటిని అతను సంపాదించాడు. ఆ సంపాదించినవన్నీ కూడా అతను ఇస్తూ కొత్త మేము నీకు ఇచ్చాము అన్నాడు. మా స్వసంపాద్యంలో కొంత మేము ఇచ్చాం, అన్ని కూడా సమస్తం కూడా నీ వల్లే కదా కలిగి అన్నాడు. అట్టి విశ్వాసాన్ని, ధైర్యాన్ని, అట్టి త్యాగపూర్వకమైన జీవితాన్ని మనం కలిగి మనం ప్రయాసపడాలి. అంటే ధన్యత దేవుడు మీకు అందరికీ చెప్పవచ్చు. ఈ మాటలు ముగిస్తూ మీకు అందరికీ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన వందనాలు తెలుసు. తదుపరి మన ప్రయోగ సంక్షంగా మనమందరూ కలిసి ఏ పాపం లేదు ఏ పాపం గీత పాడుతున్నాం. ఈ గీత పాడుతున్న వరకు శానిటైజర్ వస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ శానిటైజర్ తో మీ చేతులను శుభ్రం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం కూర్చున్నారు. ఏ పాపమిరుడని లోకావనమూర్తి పాప విమోచనుడా నా పాలి దైవమా నా పాప ఈ పాత్రులు దాని గురించి మీతో నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటే గురించి ప్రకారంగా రొట్టె చూస్తున్నాం. 12 ఆశీర్వాదాలు మాకు పర్వతండి పరిస్థితులు దేవ మీ కుమారుడు చూసుకోము తన వరుసలో తన శరీరాన్ని మాత్రం బలిగా అర్పించున్నారు. ఎవరు బలిగా అర్పించుకుని ఆయన శరీరం జ్ఞాపకం తీసుకుంటారు. మీ ఆత్మానుసారంగా మీ వాక్యానుసారంగా ఇవ్వనా దేవ ఈ రొట్టెలు తీసుకుంటుండగా అయోగ్యమైన మనసుతో కాక యోగ్యమైన మనసుతో మన పర్యంతం మనసుకు తిరిగే భాగ్యం జరుగుతుందండి. గతందరికీ మనం పట్టించండి. యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభువు సంఘమునకు సాధించిన వ్యక్తి మీ ముందుకు వస్తుందిగా
నమ్మి బాప్తిస్మం పాఠంలో పాల్గొంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరు, బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు మానక క్రమం తప్పక ప్రభు యేసు క్రీస్తు యొక్క శరీరములకు స్వాగతిస్తున్నట్టు ఆయన రక్తములకు స్వాగతిస్తున్న పాల్గొని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన తరగతి పెట్టబడిన ఆయన పాలు చెప్పులు కూర్చున్న వ్యక్తులు త్వరగాల్చబట్టబడిన దేహం ప్రభు ఎంతగా మన కొరకు ఆయన తన విలువైన శరీరాన్ని మన కొరకు ఆయన అర్పించున్నారు. మన కొరకు ఒక విలువైన రక్షణ దేవుడు మనకు అందించున్నారు. ఆ విలువైన రక్షణ మనం కాపాడుకుంటున్నాం. రక్షణ పొందిన మనము బాధిస్తున్నాం. మనము ప్రభు యేసు క్రీస్తు శరీరములకు సాక్షించు ఆయన రక్తములకు స్వాగతిస్తున్న పాల్గొంటున్నాము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దయచేసి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఉదయాము ప్రభు యేసు క్రీస్తు కష్టంలో బలాన్ని జ్ఞాపకం తీసుకోవచ్చు. ఆ కాలంలో పాల్గొంటుందని దేవుని ఆ ప్రకారం భోజనం నీ పాత్ర నా ఎక్కువ ఉన్నాను. మీరు దేవుని పాల్గొనపడదా నన్ను జ్ఞాపకం తీసుకుంటే నేను చేస్తున్నాగా పాత్ర కొరకు పరమేశ్వరం వచ్చిన పరమైన ఆశీర్వాదం మాట్లాడుకోవాలి. పరిస్థితులు మీకు మాట తీసుకొస్తూ కలువరుస్తూ తన రక్తాన్ని మాట్లాడుచున్నాదేమో ఆయన చిందించిన తమ రక్తము నిర్దోషమైన నిష్పక్షమైన పరిశుద్ధమైన పవిత్రం రక్తమైనది మీకు స్పోట ఎలా రక్తం జ్ఞాపకం తీసుకుంటున్నారు. మీ ఆజ్ఞానుసారంగా మీ వాక్యానుసారంగా ఇది కూడా తండ్రి ఇక ద్రాక్షారసం తీసుకుంటుంది కదా. అయోగ్యమైన మనసుకు కాక అయోగ్యమైన మనసుకు మరణ పర్యంతం పరిస్థితిగా భాగ్యం అంటే జరుగుతున్నాం. అట్టి కృపణ దయచేయండి. మాత్ర భూమిలో యేసు క్రీస్తు పరిశుద్ధంగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పర్వతం ఆమె. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము ఇచ్చుటకై సాక్షులు సజీవుడాయే. నిత్య జీవము ఇచ్చుటకై సాక్షులు సజీవుడాయే. ఈ కార్యక్రమం పాల్గొంటున్న
పొందవలసిన కోరుచున్నాను. ఈ సమయంలో మన సోదరుడు ఆనంద్ యొక్క వివాహ కార్యక్రమం ఈరోజే మరి కాపు కళ్యాణం జరుగుతుంది. సంఘానికి అంతటి కూడా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియచేయడం జరిగింది. నేను చేయబోయే 27వ వివాహం కాబట్టి దయచేసి మరి ఈ ఆరాధనకు వచ్చినట్టు వారు 10 గంటల నుండి మేబీ 10-10:30 నుండి అక్కడ వివాహ కార్యక్రమం ప్రారంభించాలని కోరుచున్నాను. 12 గంటలకల్లా కార్యక్రమం ఉంచబడుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క వివాహ కార్యక్రమం కూడా పొందవలసిందిగా ప్రభునామంలో మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా కాలికి చిన్న గాయమైంది, ప్రార్థన చేయండి. పర్వాలేదు, దేవుని కృప వల్ల కొంచెం గాయం చిన్నదే కానీ దెబ్బ కట్టు పెద్దదిగా వేశారు. కాబట్టి దానికోసం భయపడనక్కర్లేదు. అన్ని కార్యక్రమాల్లో అటెండ్ అవుతున్నాయి యథావిధిగా, కానీ కొంచెం సహకారం అవుతుంది. ఎవరి యొక్క సహకారం తీసుకుని కార్యక్రమాల్లో పొందుతున్నాను. కంగారు అనేది ఇబ్బంది లేదు, ఏమీ భయపడాల్సిన పని లేదు. ప్రార్థన చేయండి. నా కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రభు నాకు వచ్చాను. ప్రార్థన చేసుకుని ముగించుకున్నారు. కావచ్చండి, ప్రార్థన చేసి మోకరించండి. ప్రార్థన ఎక్కువచ్చండి. ముగి ప్రార్థన కార్యక్రమం ముగిస్తున్నారు. మహోన్నతుడు మహాదేవుడు పరిశుద్ధుడైన మా ప్రియపరలోకి ఈ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతుల నామములకు వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చేసుకుంటాం. పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ 2వ ఆరాధన ద్వారా మిమ్మల్ని ఆత్మపూర్ణ సత్యమును ఆరాధించడానికి ఇప్పుడు వచ్చిన సంఘ బిడ్డలందరినీ మీరు బాగా దీవించండి, ఆశ్రయించండి. నా దగ్గర ప్రార్థనలోను, పాటల్లోను, వాక్య పరిచయంలోను, ప్రోగ్రాల కార్యక్రమంలోను, కాలంలోనూ అన్ని విషయంలో మా తండ్రి మీరు నాకు తోడుగా ఉన్నారు. దాన్ని స్తోత్రాలు. సమస్తాన్ని మీరు క్రమంగా జరిగించాలి. మీకు వందనాలు. పెద్దమైన వర్తమానం వరకు మీకు వందనాలు. పెద్దమైన వర్తమానం పెట్ట హృదయాల్లో అది ఉన్నతంగా కల్పించడం ప్రార్థన చేస్తాం. కానీ మంచి కాలంలో కూర్చున్న సంగతి మీరు వాక్యం ద్వారా మీరు మాకు నేర్పించాలి. మీకు స్తోత్రాలు. ఎందుకంటే మేము కూడా మంచి కాలం చేసేవారుగా ఉండగలిగే నిరంతరం మాకు తెచ్చని ప్రార్థన చేస్తున్నాం. సంఘము మీరు దీవించిన సంఘం నారాయణ సంఖ్యలో ఆత్మీయులు సంఘము అభివృద్ధి పొందుతుందేమో మీరు దయచేసుకుని ప్రార్థన చేస్తున్నాం. 13 బిడ్డలు బలపరచండి, స్వస్థపరచండి, ఆరోగ్యంగా చేయడం మాత్రం వేడుకుంటున్నాం. వారికి విడుదల తెచ్చండి. మంచి మీద పనులనే వైరస్ బాగుంది. మేమందరం కూడా విడుదల పొందినట్లుగా సహాయం తెచ్చి వేడుకుంటాం. రహదారులను ప్రార్థన చేస్తాం. పాడేపల్లి రహదారులను బట్టి మనం వేడుకొచ్చిన విచిత్రమైన పాడేపల్లి రహదారులను కూడా అవి బాగు చేయడానికి, అవి సరి చేయడానికి అన్ని మీరే సహాయం తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. అనేక ప్రయాణికులు మాత్రమే రోడ్డు మార్పులు, అనేక గాయాలు పడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, అనేకమైన ఇబ్బందులు గురించుకుంటున్నారు. ఎవరి విచిత్రమైన అధికారులకు మీరు అధికారులుగా ఉండి మంచి మాత్రమే మార్గములు వచ్చి రోడ్డు మార్గం వారు వేయగలిగే జ్ఞానము వివేచన మాత్రం వారు నేర్చుకొని ప్రార్థన చేస్తాం. ఇది మన తల్లి సౌమాతని మాతని దేశంలో అనేకమైన అత్యాచారాలు, అనేకమైన విజ్ఞాపనలు, అనేకమైన మాతని అనేకమైన గొప్ప మాతని ఆ పరిస్థితులు మాకు లోపల జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మాత్రం బయటపరచండి. ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యాలు చేయగలిగడానికి ముందుకు వచ్చినట్టుగా మీరు సహాయం తెచ్చుకొని ప్రార్థన చేస్తాం. మనుషుల చెడు తర్వాత కూడా తొలగించబడి మంచి వ్యక్తులుగా మార్చబడడానికి మేము విశ్వాసం కలిగి మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మాత్రం కలువరిలో ఆయన కాల్చిన గురువుని రక్తంతో మాత్రం తమ జీవితాన్ని మాత్రం మంచి జీవితంగా మార్చుకోవడానికి మీరే సహాయం తెచ్చి వేడుకొచ్చాం. దిగు మా ఎవరైతే తన పాప జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితాన్ని పొందుతున్నాడు, మంచి జీవితాన్ని పొందుతున్నాడు. అటువంటి మంచి జీవితాన్ని పొందుకోవడానికి అనేకులు మీ కుమారుడు యేసుక్రీస్తు విశ్వాసం ప్రతి ఒక్కరిని దయచేసి వేడుకొచ్చాం. ఇక్కడ రక్షణ కూడా రక్షణ మేము కాపాడుకున్నట్లుగా మీరు ఇచ్చే సర్వాంగ కవచాన్ని మేము ధరించుకుని దృష్టిలో ఎన్ని భాగంలో కూడా ఆత్మీయులు శక్తివంతులు కూడా ధన్యపట్టి కూడా వారందరికీ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. కావాలని దీవించిన వారి పిల్లలు వారి గృహాలకు రోడ్లకు వారి తండ్రి మీరు సమస్యగా వచ్చి వెళ్ళొచ్చాం. దాన్ని కూడా మీరు అవసరం బలపరుచుకున్న ప్రతి దాన్ని కూడా మీరు బాధపడి స్వతంత్రంగా చాలండి. చూసిన కార్యాలను వారు కూడా వెళ్ళొచ్చాం. స్వాగతం ఆనందకి వివాహం వెళ్ళొచ్చాం. జరగబోయే వివాహం నా దగ్గర జయకరంగా వారిని దీవెనకరంగా జరుగుతుండగా సహాయం వచ్చారు. ఇస్తున్న మంచి వాతావరణం కూడా తరిమిస్తున్నారు. అనేక మంది అనేక కుటుంబాలు అనేక వివాహ కార్యక్రమం జరుగుతున్నవి. అక్కడ వివాహ కార్యక్రమం తోడుగా ఉండండి. ఎవరు ఏమేమి అవసరాలు తెలియవారు ప్రతి వారి అవసరాలు కూడా తెచ్చబడుతుందా మరి మేమందరం కూడా మీ కుమారుడు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ వరకు మేము అందరం కూడా సిద్ధపడినట్లుగా తండ్రి మీరు దయచేయించడం ప్రార్థన చేస్తాం. తండ్రి లోకంలో చూసిన మేమందరం కూడా లోకంలో మేము కొద్దిగా జీవిస్తాం అనే విషయాన్ని మరి మేము ముగ్గురికి పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మరి నిత్య జీవాన్ని పొందుకోవడానికి మంచి కార్యం చేయగలిగే మంచి వ్యక్తులుగా మమ్మల్ని మార్చుకొని ప్రార్థన చేస్తాం. మిమ్మల్ని తండ్రి సభలో గ్రామంలో గ్రామ నాయకులు దేశంలో దేశ నాయకులు అధికారులు మంత్రులు దీవించండి. వారు మంచి పరిపాలన మాకు అందిస్తున్న జ్ఞానాన్ని మీరు తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని గడిచిన వారం వరకు ఈ వారం వరకు మీ కాపుదల మీ మద్దతు మాకు ఇచ్చారు. మీ వందనాలు. ఈ వారం వరకు కూడా మీ సహాయం నిర్వహించిన మా ప్రయాణంలో మా పరిపాలనలో అన్ని విషయాలు మీరు మాకు ప్రార్థన చేస్తాం.
ప్రతి బిడ్డపై మీకు ఆఫర్ తెచ్చండి. మీ చెప్పినట్టు మేము మరలా మా తిండి సగముగా పురుగుల పర్యంతం కూడా తండ్రి మా అందరూ కూడా క్షేమంగా భద్రంగా మాకు కాచి కాపాడి మీరు మహిపోతుకొని ప్రపంచుకొని తర్వాత సమస్త కథ మహిమాపవాళ్ళే తదుపరిగా 3వ ఆరాధనను నడిపించుకుంటున్న మా పిల్లలు బట్టి ఆమె 4వ ఆరాధన నడిపించుకుంటున్న స్వాతంత్ర బట్టి ప్రార్థిస్తాం. అక్కడ కార్యములు ఆ 3-4 ఆరాధన కూడా జయకరంగా జరిగించబట్టుగా మీరు దయచేసి మహిమ పొందుకుని ప్రపంచం దీవించండి.